సభ వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, అలాగే ఆసీనులైన నా సహచర ఉపాధ్యాయులకు ఎంతో అభిమానంతో నా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన మరి ప్రక్క గ్రామాలైన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే ఎంతో ఓపికతో ఉదయం నుంచి మరి ఇక్కడ వచ్చి ఈ సభా కార్యక్రమ విజయానికి తోడ్పాటును అందించిన హుసేనాపురం గ్రామస్తులకు అందరికీ కూడా మరి నమస్సుమాంజలులు. అలాగే చిన్నారి పొన్నారి ప్రియమైన విద్యార్థులకు శుభాశిస్సులు. మరి బాయ్స్ అండ్ గర్ల్స్, ఇంతకుముందు మనం చాలా మీటింగ్లు చేసుకున్నాం కదమ్మా కదా, ఎన్ని చేసుకుంటాం, కొన్ని ఒక 100 మీటింగ్లు చేసుకుంటాం కదా. మరి ఆ మీటింగ్లకు ఈ మీటింగ్కి ఒక చిన్న తేడా ఉందమ్మా. ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్తారా? నేనే చెప్పాలనా? మీరు గమనించింటారు, ప్రతి మీటింగ్లో కూడా ప్రధానోపాధ్యాయునిగా అధ్యక్ష ఉపన్యాసం నేను మొదట చేసేవాడిని, ఈ మీటింగ్లో చివర చేస్తున్నాను. కాబట్టి మరి నేటికి 36 సంవత్సరముల 5 రోజులు మరి నా ఉపాధ్యాయ వృత్తిలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకొని రిటైర్ కావడానికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, గౌరవాన్ని నాకు ప్రసాదించిన భగవంతునికి, అలాగే నా ఉనికికి కారణమైన నా తల్లిదండ్రులకు మొట్టమొదట ప్రణామములతో, మరి ఇందాకనే చెప్పారు, ఉద్యోగం ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్వర్తించాలంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఆ రిఫ్లెక్షను, ఆ యాక్షను ఆటోమేటిక్గా ఇక్కడ బడి విధుల మీద పడుతుంది. కాబట్టి అటువంటి ఏ విధమైన ఒత్తిడి లేకుండా నేను ఉద్యోగం చేసుకోవడానికి సహకరించిన నా భార్య పిల్లలకు కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు, అది ఒక కోణం అయితే, ఇక రెండవ కోణము స్కూల్ స్టాఫ్. మరి ప్రధానోపాధ్యాయుడు మామూలుగా టీచర్ అనుకోండి, నా బయాలజీ, నా పాఠము, నా క్లాస్ పిల్లలు నేను చెప్పుకుంటాను, వెళ్ళిపోతాను, ఇతరులతో నాకేం పని అని మనం వెళ్ళొచ్చు.